హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పెట్టిన వీడియోలో ఎవరైతే కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్కి ఈరోజు వీడియోలో అయితే రిప్లై ఇస్తాను, అంటే సొల్యూషన్స్ చెప్తాను అని అయితే నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో కింద కామెంట్స్లో ఉన్న క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్స్ చేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ కామెంట్, అంటే ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉండొచ్చు, ఎందుకంటే అందరి డౌట్స్ క్లియర్ చేయాలి కాబట్టి, అందరి కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి కాబట్టి సో కొంచెం లెంతీగా ఉండొచ్చు. సో మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి రాజేష్ అడుగుతున్నారు, అన్న తెలంగాణ వాళ్ళకి కూడా క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్స్ ఉంటాయా? తెలంగాణ వాళ్ళకి 15% సీట్స్ అయితే ఉంటాయి. అంటే క్యాస్ట్ లేకపోయినా, అంటే ఒకవేళ క్యాస్ట్ ఓసీ అయినా, అంటే రిజర్వేషన్ తక్కువ ఉన్న క్యాస్ట్ పరంగా మీకు ఒకవేళ తెలంగాణ కాబట్టి మీకు 15% నాన్ లోకల్ సీట్స్ అయితే ఉంటాయి. సో మీకు 15% రిజర్వేషన్ ఉంది కాబట్టి, సో మీకు క్యాస్ట్ రిజర్వేషన్ తక్కువ ఉన్నా కానీ మీకు కొంచెం ఫేవర్గా అయితే ఉంటుంది. ఇంకా ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్ అడుగుతున్నారు, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి ఒక 80 మార్క్స్ వస్తే సీట్ వస్తుందా? అంటే అది పేపర్ బేస్ చేసుకొని ఉంటుంది. పేపర్ హార్డ్ లెవెల్లో ఇస్తారు, ఈజీగా ఇస్తారు అనేది మనం ఎస్టిమేషన్ అయితే చేయలేము. మ్యాక్సిమం హార్డ్ లెవెల్లోనే ఉండొచ్చు పేపర్, ఎందుకంటే 90,000 అప్లికేషన్స్, ఒక్కొక్క సీట్కి 22 మెంబర్స్ కాంపిటీషన్ ఉన్నారు. సో మ్యాక్సిమం హార్డ్ లెవెల్లోనే ఉంటుంది పేపర్. ఒకవేళ వాళ్ళు ఈజీగా ఇచ్చినా కానీ వాళ్ళు కట్ ఆఫ్ అనేది ఎక్కువ పెడతారు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రసాద్ అడుగుతున్నారు, అన్నయ్య హాల్ టికెట్ మీద ఎవరిదైనా సిగ్నేచర్ ఉండాలా, లైక్ హెడ్ మాస్టర్స్? ఇది అడుగుతున్నారు మ్యాక్సిమం మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇదే అడుగుతున్నారు. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మీ హాల్ టికెట్ మీద మీ ఫోటో అనేది సరిగ్గా పడలేదు అనుకోండి, అంటే జిరాక్స్ కరెక్ట్గా రాకపోవటం, లేకపోతే అసలు మీ ఫోటో లేదనుకోండి, అక్కడ మీరు ఏం చేయాలంటే మీది మామూలు ఫోటో స్టార్ట్ ఉంటుంది కదా, ఫోటో అది అక్కడ పేస్ట్ చేసి హెడ్ మాస్టర్ సిగ్నేచర్ తీసుకొని హెడ్ మాస్టర్ స్టాంప్ వేస్తే సరిపోతుంది అనమాట. అందరికీ అవసరం లేదు, ఓన్లీ ఎవరైతే ఫోటో అక్కడ లేదో, అంటే ఎవరైతే ఫోటో ప్రింట్ అవ్వలేదో వాళ్ళు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రో క్రియేట్ ఏ పోల్ ఆన్ యూట్యూబ్, ఇట్ మే హెల్ప్ స్టూడెంట్స్ టు గెట్ క్లారిటీ అబౌట్ కాంపిటీషన్ అండ్ హెల్ప్స్ దేర్ ప్రిపరేషన్ టు. ఓకే, ట్రై చేస్తాను. శ్రావణం అడుగుతున్నారు, అన్నయ్య నేను ఓసీ కేటగిరీ అండ్ ప్రైవేట్ స్కూల్ సీట్ రావడానికి ఛాన్సెస్ 100కి ఎంత % ఉంటుంది? ఓసీ కేటగిరీ ప్రైవేట్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి అయితే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీరు టాప్లో వస్తే కనుక ఏమన్నా ఛాన్స్ అయితే ఉండొచ్చు, మేబీ బేస్డ్ ఆన్ యువర్ లక్. పవన్ నాయుడు అడుగుతున్నారు, అన్న కౌన్సిలింగ్ అంటే ఏంటి, కౌన్సిలింగ్కి ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి సర్టిఫికేట్ క్యారీ చేయాలి, కౌన్సిలింగ్ లొకేషన్ మనకు ఎలా తెలుస్తుంది? కౌన్సిలింగ్ అంటే ఏంటంటే, మీరు ఏ అయితే అప్లికేషన్ పెట్టారు కదా, మీరు ఆర్జీయూ సెట్ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేశారు కదా, ఆ అప్లికేషన్ ఫామ్లో మీరు ఏ అయితే డీటెయిల్స్ పెట్టారో, నథింగ్ బట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టారు కదా, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ ఇచ్చారు కదా, అవన్నీ వెరిఫై చేస్తారనమాట. అంటే మీ పెట్టినవి అన్నీ నిజమా కాదా, ప్రూఫ్స్ అనేది వాళ్ళు చెక్ చేస్తారనమాట. మీరు ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఆ కౌన్సిలింగ్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏం సర్టిఫికేట్స్ క్యారీ చేయాలి, సర్టిఫికేట్స్ ఆధార్, రేషన్, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా స్పోర్ట్స్ రిజర్వేషన్ ఏమైనా పెడితే కనుక స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, ఇంకా మ్యాక్సిమం ఇవే ఉంటాయి. దాని గురించి కూడా నేను వీడియో అయితే చేస్తాను. లొకేషన్ మనకి ఎలా తెలుస్తుందో, లొకేషన్ అయితే మీరు IIITస్కి అయితే వాళ్ళు ముందే మెన్షన్ చేస్తారంటే, మీరు సపోజ్ నూజివీడు IIITకి సెలెక్ట్ అయితే కనుక మీరు నూజివీడు IIITకి కౌన్సిలింగ్కి రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇడుపులపాయకి సెలెక్ట్ అయితే కనుక ఇడుపులపాయకి రావాల్సి ఉంటుంది, కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి షారోన్ అడుగుతున్నారు, డూ దే ఎలో హ్యాండ్ వాచెస్ అయితే ఎలో చేయరు, వాళ్ళ టైం చెప్తారు, లేకపోతే క్లాక్స్ అయితే ఉంటాయి ఎగ్జామ్ హాల్లో. సో మీకు హ్యాండ్ వాచెస్ కూడా అవసరం లేదు, అయినా ఎలో చేయరు లోపలికి. పవన్ నాయుడు, అన్న నేను ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ కింద అప్లై చేసా, ఐఎమ్ ఓసీ ప్రైవేట్ స్కూల్ విత్ లో ఫీస్, మార్క్స్ 90+ వస్తే ఛాన్సెస్ ఉన్నాయా? ఓసీ వాళ్ళకైతే ఛాన్సెస్ తక్కువే, పైగా మీరు ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ అంటున్నారు. ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ అంటే 10% రిజర్వేషన్ అయితే ఉంటుంది మీకు. సో ట్రై చేయండి, ఒకవేళ మీకు మంచి మార్క్స్ వస్తే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ కన్ఫామ్గా ఉన్నాయంటే చెప్పలేమో, అది మీ లక్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇంకా తిరుపతి అడుగుతున్నారు, నా ఫోటో ప్రింట్ రాలేదు బ్రో, హాల్ టికెట్ మీద ఏం చేయాలి, జస్ట్ సిగ్నేచర్ వచ్చింది, ఫోటో ప్రింట్ రావాల్సిన ప్లేస్లో. ఓకే, మీరు
మీ ఫోటో ఉంటుంది కదా, మీ ఫోటో పేస్ట్ చేసి హెడ్ మాస్టర్ సిగ్నేచర్ ప్లస్ స్టాంప్ వేయించుకుంటే సరిపోతుంది. మీకు హాల్ టికెట్లో 6th or 7th పాయింట్ అయితే ఇదే మెన్షన్ చేశారు. ఒకసారి హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్లో ఒకసారి చెక్ చేసుకోండి తిరుపతి గారు. ఇంకా షారోన్ అడుగుతున్నారు, అన్నయ్య బాల్ పాయింట్ పెన్ అంటే ఏం పెన్? మామూలుగా మీరు వాడే పెన్స్నే బాల్ పాయింట్ పెన్స్ అంటారు. ఇంకా జమీల్ ఎస్కే అడుగుతున్నారు, అన్న నాది ప్రైవేట్ స్కూల్ బీసీ క్యాస్ట్ ఎంత రిజర్వేషన్ ఉంటుందన్న? బీసీ వాళ్ళకి 4% రిజర్వేషన్ అయితే ఉంటుంది. IIIT సీట్ రావడానికి ఏమైనా ఛాన్స్ ఉంటాయా అన్న? సెట్ కాబట్టి గౌట్ ప్రైవేట్ స్కూల్స్ అలా ఏమి ఉండవు, మార్క్స్ అండ్ క్యాస్ట్ బట్టి సీట్ అలాట్ చేస్తారు అని కొంతమంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అన్న? మీరు ఏ స్కూల్లో చదివారన్నది కూడా ఇంపార్టెంటే. మీది ఫస్ట్ మీరు అన్నట్లుగానే ఫస్ట్ క్యాస్ట్ చూస్తారు, తర్వాత ఫస్ట్ మార్క్స్ చూస్తారు, తర్వాత క్యాస్ట్ చూస్తారు. తర్వాత మీకు సీట్ ఇవ్వాలా లేదా అన్నది మీరు ప్రైవేట్ స్కూల్లో చదివారా, మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివారా అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని వాళ్ళు సీట్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివింటే కనుక మీకు మంచి మార్క్స్ వచ్చి మీకు రిజర్వేషన్ గట్రా ఉంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివింటే మాత్రం మీకు ఛాన్స్ అనేవి ఎక్కువగానే ఉన్నాయనేది చెప్పుకోవచ్చు. బట్ మీరు ఎక్కడ చదివారు? మీరు ప్రైవేట్ స్కూల్లో చదివారు కాబట్టి 4% రిజర్వేషనే ఉంది. సో కష్టపడండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్. ప్రియా మౌని అడుగుతున్నారు, పర్ క్లాస్ హౌ మెనీ మెంబర్స్ విల్ సిట్ బ్రో? పర్ క్లాస్కి వచ్చేసి 60 మెంబర్స్ ఉంటారు. 30 మెంబర్స్ బాయ్స్, 30 మెంబర్స్ గర్ల్స్ ఉంటారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం 60 మెంబర్స్ బాయ్స్ మాత్రమే ఉంటారు. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ కో ఎడ్యుకేషన్ అయితే కాదు. ఇంకా హ్యాండ్ వాచెస్ అయితే ఎలా లేదు, ఎగ్జామ్ హాల్కి అయితే లేదు. ఎగ్జామ్కి వాచ్ తీసుకెళ్ళకూడదు, ఎగ్జామ్కి వాచ్ తీసుకెళ్ళకూడన్న. ఎగ్జామ్కి అయితే వాచెస్ అయితే అలో చేయరు అన్న. తెలంగాణ వాళ్ళకు కూడా క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్స్ ఉంటాయా? ఆల్రెడీ క్లియర్ చేశాను ఈ డౌట్ని. గౌట్ స్కూల్ స్టూడెంట్స్కి ఆల్రెడీ కంప్లీటెడ్ కదా ఇది. హాల్ టికెట్ మీద ఎవరెవరి సైన్స్ కావాలని, ఎవరెవరి సైన్స్ అవసరం లేదు. మీ హాల్ టికెట్ అంతా అంటే అన్నీ ఫుల్ఫిల్గా అంటే అన్నీ బాగుంటే నథింగ్ బట్ ఏ ప్రాబ్లం లేకపోతే నేను ఆల్రెడీ చెక్ చేశాను షారోన్ మీ హాల్ టికెట్. సో మీ హాల్ టికెట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీ ఫోటో ప్రింట్ అవ్వకపోతే కనుక మీరు అప్పుడు మీ ఫోటో పేస్ట్ చేసి గెస్టెడ్ సైన్ తీసుకొని హెడ్ మాస్టర్ స్టాంప్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. డిప్లొమాకి IIITకి ఏమైనా కనెక్షన్ ఉందా బ్రో? ఏం లేదు. డిప్లొమా డిఫరెంట్, IIIT డిఫరెంట్. ఇంకా డిప్లొమా ఎన్ని సీట్స్ ఉన్నాయి? డిప్లొమా 6000 సీట్స్ ఉన్నాయి. ఎగ్జామ్ సెంటర్కి ఎంతకి వెళ్ళాలి? ఎగ్జామ్ సెంటర్కి 9కి వెళ్ళాలి, 2 hours బిఫోర్ వెళ్ళాలని అయితే వాళ్ళు చెప్పారు. ఇంకా వాచెస్ అయితే ఎలా లేదు. ఇంకా హాల్ టికెట్ కలర్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ ఏదైనా అలో చేస్తారు. కలర్ అయితే ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. హాల్ టికెట్ కలర్ అనేది కలరే ప్రిఫర్ చేయండి. బ్లాక్ అండ్ వైట్ అయినా అలో చేస్తారు, నో ప్రాబ్లం, ఏమైనా పర్లేదు. బ్రో నేను ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అడగలేదు, నేను క్యాప్ ఎస్ అని పెట్టా, అప్లోడ్ చేశా. వాట్ ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓకే, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అడగలేదు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు బ్రో. మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు సబ్మిట్ చేయాలి. సో మీకు క్యాప్ ఎస్ అని పెడితే మీకు క్యాప్ సర్టిఫికేట్ ఉంటే క్యాప్ ఎస్ అని పెట్టుకుంటే సరిపోతుంది. నాకు ఎంత ఛాన్స్ ఉంది బ్రో సీట్కి ఎంత ఛాన్సెస్ అంటే మీరు ఎక్కడ చదివారు? ప్రైవేటా గవర్నమెంట్ అన్న దాన్ని బట్టి చెప్పగలం. మీరు ఇక్కడ ఏదైనా మెన్షన్ చేయలేదు. ఇంకా బ్రో అప్లై చేసేటప్పుడు పెట్టకపోయినా కౌన్సిలింగ్లో అప్పుడు చూపించడం ఏం కాదు బ్రో. ఓకే అప్లై ఇచ్చాడు ఇక్కడ. ఓకే కంప్లీట్. వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది, సో అందుకని వీడియో అయితే కట్ చేశాను. నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. మిగతా క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.